शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। సుందరాకాండము 47వ సర్గము. అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వానిని వధించుట. సేనాపతీన్ పంచ సతు ప్రమాపితాన్ హనుమతా సానుచరాన్ సవాహనాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. దుర్ధరుడు మొదలగు 5గురు సేనాపతులను వారి అనుచరులను వాహనములను హనుమంతుని చేతిలో మరసినట్లు రావణుడు తెలుసుకొనెను. అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచు సమరోత్సాహముతో ఎదురుగా ఉన్న అక్షకుమారుని అతడు వీక్షించెను. స తస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః సముత్పపాతాధ సదస్యుద్దీరితో ద్విజాతి ముఖ్యేర్హ విషేవపావకః. రావణుని దృష్టి తనపై పడగానే ఉత్సాహము ఇనుమడింపగా ప్రతాపశాలియు చిత్రమైన బంగారు ధనస్సును చేత ధరించిన వాడునైన అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తములచే అర్పింపబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్నివలే తటాలున లేచి నిలబడెను. తతో మహాన్ బాల దివాకర ప్రభం ప్రతాప్త జాంబూనద జాల సంతతం రథం సమాస్థాయ యయౌ స వీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుతర్షభః. అనంతరము మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడు అయిన అక్షకుమారుడు ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్నది మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నది అగు రథమును అధిరోహించి వానరోత్తముడైన ఆ హనుమంతునితో యుద్ధమునర్చుటకై బయలుదేరెను. తతస్తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూనద జాలశోభితం పతాకినం రత్న విభూషిత ధ్వజం మనోజవాష్ట స్వరైస్సుయోజితం. ఆ అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఫలితముగా లభించినది. పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుచున్నది. రత్నములు పొదిగిన ధ్వజముతో మనోహరమైన పతకముతో దర్శనీయమై ఉన్నది. మనోవేగముతో పరుగెత్తగల 8 ఉత్తమాశ్వములతో పూంచబడి ఉన్నది. సురాసురాధృశ్య మసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం
సతూనమష్టాశినిబద్ధ బంధురం యథాక్రమావేశిత శక్తితోమరం. ఇంకను ఆ రథము సురాసురులకును ఎదిరింపసఖ్యముగానిది, నిరాటంకముగా సాగిపోవునది, సూర్యకాంతులతో ఒప్పుచున్నది, అంతరిక్షమును సైతము సంచరింపగలది, సముచిత స్థానముల యందు అమ్ముల పొదులతో 8 కత్తులతో శక్తి తోమరములతో అలరారుచు సర్వసన్నద్ధమై ఉన్నది. విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమదాంనా శశిసూర్యవర్చస దివాకరాభం రథమాస్థితస్తతః న స నిర్జగామామరతుల్య విక్రమః. సమస్త యుద్ధోపకరణములతో బంగారు మాలలతో సూర్యచంద్ర కాంతులతో అది విరాజిల్లుచున్నది. సూర్య రథవేగముతో సాగిపోగల ఆ రథమునందు అధిరోహించి ఉన్న అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము గలవాడై పురోగమించెను. స పూరయన్ ఖం చ మహీం చ సాచలం తురంగమాతంగ మహారథస్వనైః బలైః సమేతైః సహితోరణ స్థితం సమర్థమాసీనముపాగమత్ కపిం. హయ గజ మహారథముల సవ్వలులతో భూమ్యాకాశములను పర్వతములను ప్రతిధ్వనింపజేయుచు సకల బలములతో కూడిన ఆ అక్షకుమారుడు వనముఖద్వారముపై ఆసీనుడైయున్న యుద్ధ విద్యా విశారదులకు హనుమంతుని సమీపించెను. స తం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంత కాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మితజాత సంభ్రమః సమీక్షతాక్షో బహుమాన చక్షుషా. సింహము వలె క్రూరమైన చూపులు గల అక్షకుమారుడు ప్రజాక్షయకారకుడైన ప్రళయకాలాగ్ని వలె ఒప్పుచున్న ఆ వానరోత్తముని సమీపించి సంభ్రమాశ్చర్యములకు లోనైన వాడై ఆయనను గర్వదృష్టితో జూచెను. స తస్య వేగం చ కపేర్మహాత్మనః పరాక్రమం చారిషు పార్థివాత్మజః విధారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. మిక్కిలి బలము గలవాడైన ఆ రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడైన ఆ వానరుని యొక్క వేగమును, శత్రువుల విషయమున బలపరాక్రమములను, తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకొనెను. అంతటా చలికాలము ముగిసిన పిమ్మట సూర్యతాపము వలె అక్షకుమారునిలో రణోత్సాహము పెళ్ళుబికెను. స జాతమన్యుః ప్రసమీక్ష విక్రమం స్థిరం స్థితసంయతి దుర్నివారణం సమాహితాత్మ హనుమంతమాహవే ప్రచోదయామాస శరైస్త్రిభిః సితైః. ఆ అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూచి క్రుద్ధుడయ్యను. క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచిన వాడై ఏకాగ్ర చిత్తముతో అతడు వాడి అయిన 3 బాణములను ప్రయోగించి ఆ కపివరుని యుద్ధమునకు కవ్వించెను. తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితం జితశ్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షతాక్ష సముదీర్ణ మానసః శబాణపాణిః ప్రగృహీత కార్ముకః. శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టి శ్రమయు కలిగింపలేదు. శత్రువులను అవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించి ఉన్నాడని అక్షకుమారుడు బాగుగా తెలుసుకొనెను. పిమ్మట అతడు బాణములను ధనస్సును చేతబట్టి తొణకని మనస్సుతో యుద్ధ సన్నద్ధుడై ఎదురు చూడసాగెను. స హేమ నిష్కాంగద చారుకుండలః సమాసాదాసు పరాక్రమః కపిం తయోర్భూవా ప్రతిమస్సమాగమః సురాసురాణామపి సంభ్రమప్రదః. అతడు బంగారు పతకములతో భుజకీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుచు తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుని చేరెను. యుద్ధ సందర్భముగా ఆ ఉభయుల సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా నుండెను. అది సురాసురులను సంభ్రమాశ్చర్యములను గొల్పునిదిగా నుండెను. రరాస భూమిర్న తతాప భానుమాన్ వవౌన వాయుః ప్రచచాల చాచలః కపే కుమారస్య చ వీక్ష్య సంయుగం ననాద చ ద్యౌ రుదధ్శ్చ చుక్షుభే. హనుమంతుడు అక్షకుమారుడు జరుగుతున్న ఘోర యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు తాపమును ప్రసరింపజేయుట మానెను. వాయువు వీచుట నిలిపెను. పర్వతము మిక్కిలి చలించెను. ఆకాశము ధ్వనించెను. సముద్రము క్షోభకు లోనయ్యెను. తతస్య వీర్య సుముఖాన్ పతత్రినః సువర్ణపుంఖాన్ సవిషా నివోరగాన్ సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్ సరానధ త్రీన్ కపిమూర్ధ్న్యపాతయత్. బాణములను ఎక్కుపెట్టుటలోనూ వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోనూ సమర్థుడైన ఆ అక్షకుమారుడు
మొనదేలియున్నవియు రెక్కలు గలవియు బంగారు పిడులు గలవియు విషసర్పముల వలె ఒప్పుచున్నవియు అయిన 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. స తైశ్శరైర్మూర్ధ్ని సమం నిపాతితైః క్షరన్న సృగ్ధిగ్ధ వివృత్తలోచనః నవోదితాదిత్య నివత్సరాంశుమాన్ వ్యరాజతాదిత్య ఇవాంశుమాలికః. ఒకేసారి 3 బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను. అతడు రక్తముతో తడిసిన గుండ్రని కనులు గలవాడై ఉదయించుచున్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఆ మారుతి శరములనడి కిరణములతో కూడి ఆదిత్యుని వలె విలసిల్లుచుండెను. తతః ప్లవంగాధిప పమంత్రిత్ సత్తమః సమీక్షతం రాజవరాత్మజం రణే ఉదగ్ర చిత్రాహిత చిత్రకార్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖః. ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైన ఆయుధములతో ధనుర్బాణములతో యుద్ధ సన్నద్ధుడై కథన రంగమున నిలచియుండెను. అతనిని చూచి వానరరాజుని సుగ్రీవునకు మంత్రిగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను. వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను. స మందరాగ్రస్త ఇవాంశుమాలికో వివృద్ధ కోపో బలవీర్య సంయుతః కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా. హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై బలపరాక్రమములను ప్రకటించుచు మందరగిరిపై కిరణపుంజములతో వెలుగొందుచున్న సూర్యుని వలె ఒప్పుచుండెను. అప్పుడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలచే అక్షకుమారుని అతని బలములను వాహనములను దహించి వేసెను. తతస్స బాణాసనచిత్రకార్ముకః శరప్రవర్షో యుధి రాక్షసాంబుదః శరాన్ ముమోచాసు హరీశ్వరాచలే బలాహకో వృష్టిమివాచలోత్తమే. పిమ్మట విల్లు అనడి ఇంద్రధనస్సు కలిగి బాణములనడి వర్షము కలిగిన అక్షకుమారుడని మేఘము యుద్ధరంగమున హనుమంతుడనడి పర్వతముపై మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను. తత కపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజో బలవీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాద్ఘనతుల్య విక్రమః. అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమము గల హనుమంతుడు రణమునుచుట ఎందు తీవ్ర పరాక్రమమును చూపువాడును మిక్కిలి తేజో బలవీర్య సంపన్నుడును అగు అక్షకుమారుని సమరరంగమును చూచి హర్షాతిరేకముతో మహాధ్వని గావించెను. స బాల భావాధ్యుది వీర్యదర్పితః ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః సమాసాద ప్రతిమం కపిం రణే గజో మహాకూపమివావృతం తృణైః. ఆ అక్షకుమారుడు మూర్ఖత్వముతో యుద్ధమున తానొక మహావీరుడని గర్వము గలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్రజేయుచు గడ్డిచే కప్పబడిన మహాకూపమును చేరు ఒక ఏనుగు వలె రణమున సాటిలేని వీరుడైన వానరోత్తముని చేరెను. వేల కొలది రాక్షసులని ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తెరుగక ఆయనను ఎదుర్కొన జూచుటయే మూర్ఖత్వము. సత్తేన బాణైః ప్రసభం నిపాతితైః చకారనాదం ఘననాద నిస్వనః సముత్పపాతాసు నభస్స మారుతిః భుజోరు విక్షేపణః ఘోరదర్శనః. ఆ అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పడుటచే మారుతి విజృంభించెను, మేఘము వలె గర్జించెను. పిమ్మట భుజములను తొడలను చరచుచు అతడు భయంకరాకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరెను. స ముత్సతంతం సమభిద్రవద్బలి స రాక్షసానాం ప్రవర ప్రతాపవాన్ రథిశ్రేష్ఠతమః కిరణ్ శరైః పయోధరః శైలమివాస్మవృష్టిభిః. మిక్కిలి బలము గలవాడును రాక్షసులలో శ్రేష్ఠుడును ప్రతాపశాలియు రథమును అధిష్ఠించి ఉన్నవాడును రథికులలో దిట్టయైనవాడును అగు ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచు అతనిని వెంటాడెను. పర్వతముపై పడిన వడగండ్లు నీరై జారిపోవును. అట్లే అక్షకుమారుని బాణములు వజ్ర శరీరుడైన హనుమంతునిపై పడి కుంఠితములై నేలపాలాయను. సతాన్ శరాంస్తస్య హరిర్విమోక్షయన్ చచార వీరః పథి వాయుసేవితే శరాంతరే మారుతద్వినిష్పతన్ మనోజవ సంయతి చండ విక్రమః
మనోవేగముతో సంచరింపగలవాడును, యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును, వీరుడును అగు ఆ మారుతి బాణముల మధ్య వాయువు వలె అతి లాఘవముతో మిక్కిలి వేగముగా తిరుగుచు అతని బాణములకు చిక్కకుండా తప్పించుకొనుచు ఆకాశ మార్గమున సంచరించెను. తమాత్త బాణ సనమాహ వోన్ముఖం ఖమాస్తృణం తం విశిఖైశ్చరోత్తమైః అవైక్షతాక్షం బహుమానచక్షుష జగామ చింతాం చసమారుతాత్మజః. విల్లెక్కుపెట్టి రణోన్ముఖుడై వివిధములగు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న ఆ అక్షకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. తతశరైర్భిన్న భుజాంతరః కపిః కుమార వీరేణ మహాత్మనా నదన్ మహాభుజః కర్మ విశేష తత్వవిత్ విచింతయామాస రణే పరాక్రమం. గొప్ప వీరుడైన అక్షకుమారుని బాణములకు మహాభుజబలము గల ఆ కపివరుని వక్షస్థలము గాయపడెను. అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొనగల మారుతి గట్టిగా అరచుచు ఆ రాక్షస యోధుని యుద్ధపటిమను గుర్చి ఆలోచింపసాగెను. అబాలవద్బాల దివాకర ప్రభః కరోత్యయం కర్మ మహాన్ మహాబలః నాస్య సర్వాహవకర్మ శోభినః ప్రమాపణే మే మతిరత్త జాయతే. బాలభానుని వలె తేజరిల్లుచున్నవాడై మిక్కిలి బలశాలి అయిన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకుని వలె యుద్ధమనర్చుచున్నవాడు. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన ఇతని చంపుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఒక మహావీరుడు శత్రుపక్షముననున్న ఒక వీరుని శ్లాఘించుట నిజముగా ఒక ఉదాత్త లక్షణము. ఒక వీరుడు శత్రుపక్ష మహావీరుని ప్రశంసలకు పాత్రుడగుటయు ఒక అదృష్టము. అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యతః సమాహితశ్చాతి సహస్ర సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సనాగయక్షైర్మునిభిశ్చ పూజితః. ఇతడు మిక్కిలి బుద్ధిశాలి, మహావీరుడు, ఏకాగ్ర మనస్కుడు, యుద్ధశ్రమలకు తట్టుకొనగలవాడు. కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు, యక్షులు, మునులు మొదలగు వారి ప్రశంసలకును పాత్రుడై ఉండవచ్చును. పరాక్రమోత్సాహ వివృద్ధ మానసః సమీక్షతే మాం ప్రముఖాగ్రతః స్థితః. పరాక్రమో హ్యస్య మనాంసి కంపయేత్ సురాసురానిమపి శీఘ్రగామినః. ఈతని మనస్సు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయుచున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూచుచున్నాడు. మిక్కిలి శీఘ్రగమనము గల ఈతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతం కంపించును. ఖల్వయం నాభి భవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే న వర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. ఇతనిని ఏ విధముగాను ఉపేక్షింపదగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయడను మాట ఉండదు. అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయను. కావున ఇప్పుడు ఇతనిని చంపుటయే యుక్తమని నాకు తోచుచున్నది. ఎగిసిపడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితము కాదు గదా. ఇతి ప్రవేగం తు పరస్య తర్కయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకార వేగం తు మహాబలస్తదా మతిం చక్రేస్య వధే మహాకపిః. ఈ విధముగా శత్రుబలములను గూర్చి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుని వధించుటకే నిర్ణయించుకొనెను. అనంతరము మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధక్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను. స తస్య తానష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జఘాన వీరః పది వాయుసేవితే తలప్రహారైః పవనాత్మజః కపిః. మహావీరుడు వాయుస్థుడు అయిన ఆ వానరోత్తముడు మిక్కిలి వేగము గలవి, ఏమాత్రము ఏమరపాటు లేనివియు, శత్రువులకు చిక్కకుండా ఇటునటు వివిధములకు మార్గముల యందును గలవియు, రథభారమును వహింపగలవియు అయిన అక్షకుమారుని 8 గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశ నందే చంపివేసెను. తతస్థలేనాభిహతో మహారథః స తస్య పింగాదీపమంత్రిర్జితః ప్రభగ్ననీడః పరిముక్తకోబరః పపాత భూమౌ హతవాజిరంబరాత్.
పిమ్మట సుగ్రీవ సచివుడైన హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను. ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యెను, నొగలు వేరైపోయెను, గుర్రములు హతమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై గోలెను. స తం పరిత్యజ్య మహారథో రథం స కార్ముకః ఖడ్గధరః ఖముత్పతన్ తపోభియోగాదృశిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనస్సును ఖడ్గమును ధరించిన అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమునకు ఎగిరెను. తతః కపిస్తం విచరంతమంబరే పతిత్రిరాజా నిలసిద్ధసేవితే సమేత్యతం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహ స పాదయోర్ధృఢం. వాయువు వలె మిక్కిలి పరాక్రమము గలవాడగు హనుమంతుడు గరుత్మంతుడు వాయువు సిద్ధపురుషులు సంచరించినట్టి ఆకాశమునందు మసులుచున్న ఆ అక్షకుమారుని క్రమముగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చిక్కించుకొనెను. సతం సమావిధ్య సహస్రశః కపిః మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః. తన తండ్రి అయిన వాయుదేవుని వలె మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ అక్షకుమారుని పట్టుకొని పెక్కుమార్లు గిరగిరా త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసరి నేలకేసి కొట్టెను. స భగ్న బాహూరు కటీ శిరోధరః క్షరన్న సృగ్మిర్మధితాస్థిరోచనః స భగ్న సంధిః ప్రవికీర్ణ బంధనో హతక్షితో వాయుసుతేన రాక్షసః. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు, తొడలు, కటి ప్రదేశము, కంఠము శిథిలములయ్యెను. రక్తములో తడిసి ఎముకలు, కన్నులు నుగ్గునుగ్గాయెను. కీళ్లన్నీయు దెబ్బతినను, నరములన్నీయు తెగిపోయెను. అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేల కొరిగెను. మహాకపిర్భూమితలే నిపీడ్యతం చకార రక్షోధిపతేర్మహద్భయం మహర్షిభిశ్చక్రచరైర్మహావ్రతైః సమేత్య భూతైశ్చ సయక్షపన్నగైః సురైశ్చ సేంద్రైః బృసజాత విస్మయైః హతే కుమారే స కపిర్నిరీక్షితః. ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతన్ని భూమిపై పడనట్లు చేసి రాక్షసరాజైన రావణునికి మిక్కిలి భయమును కలిగించెను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుచుండగా జ్యోతిశ్చక్రమును సంచరించుచు వ్రతనియమములను పాటించు మహర్షులు, యక్షులు, నాగులు, ఇతర ప్రాణులు, ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి. నిహత్యతం వజ్రిసుతోపమ ప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణః తదేవ వీరోభిజగామ తోరణం కృతక్షర కాల ఇవ ప్రజాక్షయే. ఎర్రబారిన కన్నులు గలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ అక్షకుమారుని పరిమార్చిన పిమ్మట ఆ వనముఖ ద్వారము మీదకి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత వలె ప్రతియోధులైన రాక్షసుల కొరకు అతడు ఎదురు చూచుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 47 సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 47వ సర్గము.